ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈ వీడియోలో చూపిస్తున్న రెసిపీకి మా అమ్మకు నాకు ఒక చిన్న మెమొరీ ఉంది. ఇప్పుడు మా అమ్మ లేదు, కానీ తన మెమొరీస్ ఎప్పటికీ నాతోనే ఉంటాయి. నేను సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకు ఉమ్మ నీరు తక్కువ ఉండే, అప్పుడు గ్లూకోజ్ లెక్కిస్తున్నారు. సో మా అమ్మ ఫోన్ చేసి, నీకోసం ఏం కర్రీ తీసుకురావాలి, గ్లూకోజ్ పెట్టిస్తారు కదా హాస్పిటల్లో, ఆకలి అవుతుందని అంటే నేను ఈ కర్రీ తీసుకురమ్మన్నా. నాకు ఈ కర్రీ చాలా ఇష్టం అన్నమాట. సో మా అమ్మ ఒక బాక్స్ నిండా ఈ కర్రీ వండి 3 ఎగ్స్ బాయిల్ చేసుకొని తీసుకొచ్చింది. ఎంత బాగా వండుతుంది అంటే మా మమ్మీలాగా నాకు ఇంతవరకు కూడా ఈ కర్రీ వండరాదు, అంత బాగా వండుతుంది. అండ్ తన చేతులతోని తినిపించింది నాకు గ్లూకోజ్లు ఎక్కుతున్నాయని. అండ్ ఇది అమృతంలాగా వండుతుంది. నేను ఎంత ట్రై చేసినా అట్లా రాదు. మళ్ళీ తన చేతి వంట నేను ఇంకా తినలేను. తన చేతి వంట, తన అమ్మ అనే పిలుపు నేను చాలా మిస్ అవుతున్నా. అందరు తల్లితో ఆనందంగా ఉండాలి. నేను ఒక 2 days దాచుకొని తిన్నాను. ఆ రోజు తినకుండా ఇంకా నెక్స్ట్ డే కూడా కొంచెం దాచిపెట్టుకొని మొత్తం